తల్లులు అండ్ పిల్లలు అంటే మన బైబిల్‌లో ఉన్న యొక్క చిన్న పిల్లలను దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు, మరియు చిన్న పిల్లల యొక్క తల్లులు ఏ విధంగా ఆహ్, ఈ యొక్క బైబిల్‌లో మనకు పిల్లలను పెంచే విధానంలో తల్లులు ఏ విధంగా వాళ్ళ యొక్క పాత్ర పోషించినారు అనేది మనం కొంచెం చిన్నగా చూసుకుంటే, నిజంగానే పిల్లల ద్వారా ఎంత గొప్ప సేవ దేవుడు యొక్క చేయించినాడు అనేది మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి దాని గురించి కొంచెం మనం తెలుసుకుందాము. అయితే ఆదికాండము హ్మ్. 18వ అధ్యాయము 17, 18, 19 మనం ఒకసారి చూసుకుందాము. ఆదికాండము 18వ అధ్యాయము 17, 18, 19 ఈ యొక్క వచనాన్ని నేను చదివి తర్వాతకు ముందుకు వెళ్దాము. అప్పుడు యెహోవా, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలం గల గొప్ప జనమగును. అతని మూలంగా భూమిలోని సమస్త జనులను ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు, తన తర్వాత తన పిల్లలను, తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారిని ఆజ్ఞాపించినట్లు నేనతన్ని నెరిగియున్నాననెను. అయితే నిజంగానే ఇక్కడ నిజంగానే గదా! పిల్లల గురించి, తనకు చేసిన వాగ్దానం గురించి అబ్రహాం పట్ల దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చినందుకే మనం ఈరోజు ఇదంతా ఇక్కడ గూడుకొని, మనం ఈ విధంగా ఈ వాక్యం ధ్యానించుకుంటకు, మరియు దేవుడు నిజంగానే ఇంత మంచి మనం వీరి పట్ల ఈ యొక్క వాక్యము చదువుకుంటకు బైబిలు, వాక్యము అనేది మనము ఈరోజు ఈ విధంగా ధ్యానించుచున్నాము అనంటే, దేవుడు అప్పుడు చేసిన ఆ యొక్క వాగ్దానం నెరవేరింది కాబట్టి నిజంగానే మనము ఈ విధంగా మనం ఉంటున్నామనేది అర్థమవుతుంది. అయితే ఇదే వాగ్దానాన్ని దేవుడు చివరి వరకు నెరవేర్చుకుంటూ వస్తూ ఒకరి ద్వారా అంటే ఎవరెవరిని ఈ పాత్రలో వాడుకొనాలి అనేది దేవునికి తెలుసు కాబట్టి, అదే విధంగా క్రమంగా దేవుడు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క కార్యం చేసుకుంటూ, వారు ఏ విధంగా అయితే వెళ్తారు అనేది దేవుడు ఆ యొక్క కార్యాన్ని చేసుకుంటూ వస్తూ, మన దగ్గరికి గూడా ఈరోజు ఈ ముందరికి ఈ బైబిల్ గ్రంథం రావడము, దీన్ని మనం ప్రతిదినం ధ్యానించడము, దీనిలో ఉన్న మంచి మంచి విషయాలను, మంచి మంచి మర్మాలను మనం తెలుసుకుంటకు దేవుడు మనకు అనుగ్రహించినాడు. అంటే ఈరోజు మీ వరకు, నా వరకు ఈ యొక్క గ్రంథాన్ని తీసుకొనొచ్చి, ఆ యొక్క చరిత్రలు, ఆ యొక్క మంచి కార్యాలు ఏ విధంగా ఉండాలి, అప్పుడు వాళ్ళకు బోధిస్తూ వస్తూ ఉన్నాడు దేవుడు. అంటే తన బిడ్డలు ఏ విధంగా ఎక్కడ తొలగకుండగా, నాశనం గాకుండగా మన మధ్యలో వరకు ఇది తీసుకొనొస్తూ, మన పిల్లలు మనం ఎట్లా చక్కపరచాలి, మనము మన సంఘాలు ఏ విధంగా చక్కపరుచుకోవాలి అనేది ప్రతి దానికి ఈ యొక్క ఇక్కడి నుంచి మనకు స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నాను. కాబట్టి దేవుడు చేసిన ఆ యొక్క వాగ్దానం నిమిత్తము మన పట్ల, మన పిల్లల పట్ల కూడా నెరవేర్చబోతుంది కాబట్టి, ఈ దాని గురించి కొద్దిగా చిన్న టాపిక్ తీసుకొని నేను కొంచెం అక్కడక్కడక్కడ కొన్ని కొన్ని విషయాలు నేను పంచుకోవాలనుకుంటున్నా మీ మధ్యలో. పాస్టర్ గారు ఇది క్లియర్‌గా ఉందా ఇది వాయిస్? పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. అయితే ఇక్కడ మనము ఫస్ట్ నుంచి చూసుకున్నట్లయితే, మనము ఆదికాండం నుంచి చూసుకున్నట్లయితే, ఆదాము, హవ్వల గురించి, ఆడ కయ్యూను, ఏబేలు గురించి చూసుకుంటాం మనం. అయితే కయ్యూను, ఏబేలును చూసుకున్నప్పుడు అక్కడ ఒక స్వార్థము కదా, కోపము, ద్వేషము అన్నదమ్ముల మధ్యలో అక్కడొచ్చేసింది. అంటే వారి మధ్యలో ఉన్న ఒక కోఆర్డినేషన్. తర్వాతకు మరి అదే విధంగా కయ్యూను, హేబెల్ గురించి ఇంగా ఆడ్నుంచి కొంచెం మనం జగడం స్టార్ట్ అయిందనుకోవడం, హేబెల్‌ని చంపడం ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అక్కడ వారి మధ్యలో అంటే చెప్పిండొచ్చు గూడా. మా తల్లి అయితే ఎప్పుడైతే కొట్లాడాలా, చెయ్యాలా, అన్నదమ్ములు ఇది చేయాలనైతే ఏదైతే చెప్పదు. పిల్లలైతే నేర్పదు. కాబట్టి అక్కడ కొద్దిగా ఆ విధంగా అది జరిగిపోయింది. తర్వాత మళ్ళా మనం కిందికి వచ్చినట్లయితే నోవహు వారి పిల్లల గురించి చూసుకుందాం. నోవహు వారి పిల్లలు ఎట్లా ఉంది అంటే, నిజంగానే నోవహు పిల్లలు సహకరించినందుకే నోవహు గూడా ఆ ఓడ కట్టడానికి హ్మ్. అది జరిగిపోయింది. అయితే నోవహు పిల్లలే పని వినకుండగా, ఒకవేళ నోవహుకు మాట వినకుండగా
తన తల్లిని తన తండ్రిని ప్రేమించకుండా ఉన్నట్టయితే ఆ ఓడ తను కూడా కంప్లీట్ చేసేవాడు కాదేమో ఒకడి నుంచి. దేవుని ఉద్దేశం ఉంది. అంటే ఆ కుటుంబం ఆ విధంగా ఏర్పడాలి అనేది దేవుని చిత్తం ఉంది కాబట్టి అక్కడ నోవహు వారి పిల్లలను ఏర్పరచుకోవడము, ఆ ఓడను కంప్లీట్ చేయడము, పిల్లలు కూడా అక్కడ మాట వినడము, అంటే తల్లి పెంచిన విధానం. అంటే వాళ్ళ నాన్నకు మాట వినాలి, తల్లిదండ్రులకు మాట వినాలి అనేది ఇక్కడ మనం నోవహు వారి పిల్లల గురించి మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఆ విధంగానే దేవుడు నోవహు పట్ల కూడా గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు. అదే విధంగా కిందికి మనం వచ్చినట్లయితే అబ్రహాము, శారా. అదే విధంగా అబ్రహాము, శారా పట్ల కూడా దేవుడు ఇస్సాకును వారికి దయచేయడం ద్వారా నిజంగానే మంచి కుమారుని, అంటే ఆ వృద్ధాపంలో దేవుడు ఎవరిని ఎన్నుకోవాలి అక్కడ, ఏ విధంగా వీళ్ళు వస్తారు అనేది దేవుడు మళ్ళా అక్కడ కూడా అబ్రహాము, శారాని ఎన్నుకోవడం, ఇస్సాకును కూడా నిజంగానే బలిచ్చేటప్పుడు ఒకవేళ తను నోరు తెరవకపోవడం, ఇస్సాకు ఎదురు మాట్లాడకపోవడం. కాబట్టి ఈ విధంగా మనం అబ్రహాం, ఇస్సాకు పట్ల మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా హాగరు, అదే అబ్రహాంకు సంబంధించిన హాగర్‌ను చూసుకుంటే నిజంగా హాగరు పట్ల కూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేసినాడు. ఇస్మాయిల్ నిజంగానే ఏ విధంగా నిజంగానే వాళ్ళిద్దరు కూడా అక్కడ కొట్లాడకపోవడం, అంటే ఇంగ శారా కొంచెం కోపం వచ్చిందేమో కానీ నిజంగానే హాగర్ కూడా అక్కడ విధేయత చూపి వద్దనుకున్నప్పుడు వెళ్ళిపోవడం, చేయడం, ఇద్దరి మధ్యలో తను న్యాయం చేయలేకపోవడం. ఆ విధంగా గూడా అక్కడ గూడా వాళ్ళిద్దరు అన్నదమ్ముళ్ళు కొట్లాడుకున్నారు, కొట్లాడుకోలేదు. ఒకవేళ తల్లులు ఒకవేళ హాగరు గూడా చెప్పిండొచ్చేమో, మీ పెద్దమ్మ దగ్గరికి వెళ్ళొద్దు, చెయ్యొద్దు అని గూడా అనలే అనకుండిండొచ్చు ఇస్మాయిల్ పట్ల. కానీ అక్కడ గూడా వారి మధ్యలో చూస్తే నిజంగానే వారిద్దరు గూడా చివరికి వాళ్ళ తండ్రి సమాధిని చేసినట్లు మనం ఇక్కడ బైబిల్‌లో చూస్తాం కొన్నిసార్లు. కాబట్టి ఇక్కడ గూడా అన్నదమ్ముళ్ళు మంచిగున్నారు. శారా పట్ల చేసిన మేలు, శారా తను పెంచిన విధానాన్ని, అంటే కొన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఇస్సాకునిచ్చిండు. అయితే బలియడానికి వెళ్ళేటప్పుడు నిజంగానే అబ్రహాం వెనుకదీయలేదు. కాబట్టి ఇస్సాకును దేవుడు గూడా ఆ విధంగా వాడుకొని అబ్రహాం వాళ్ళ పట్ల ఇస్సాకు నుంచి దేవుడు నిజంగానే గొప్ప కార్యాలు చేసినాడని మనం చూస్తున్నాం. అదే విధంగా హాగర్ గూడా తన యొక్క కుమారుడిని తీసుకొని వెళ్తున్నప్పుడు, అమ్మ వెళ్ళొద్దు, మనం ఇంత అడవిలోకి ఎందుకొస్తాం అని గూడా తను అనుకోలేదేమో. దేవుడు నిజంగానే హాగర్ పట్ల గూడా ఆ యొక్క అడవిలో ఒక గొప్ప అద్భుతాన్ని చేసి వారిని గూడా మరి దేవుడు ఆశీర్వదించినట్లు మనం ఈ యొక్క బైబిల్ గ్రంథంలో చూస్తాం. అదే విధంగా మనం మళ్ళీ కిందికి వచ్చినట్లయితే ఏశావు, యాకోబు పట్ల గూడా మనం కొన్ని విషయాలు చూస్తా ఉంటాం. నిజంగానే యాకోబు పట్ల దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసినాడు. అంటే తల్లి నేర్పుతున్న పట్ల, అంటే ఇక్కడ గూడా కొంచెం మనం స్వార్థము అది చూస్తాం గానీ, ఆహ్, కానీ దేవుడైతే వాడుకునే విధానాన్ని బట్టి చూస్తే, ఈ తల్లులు, పిల్లల మధ్యలో చూస్తుంటే నిజంగానే ఎవరినో ఒకరిని దేవుడు ఖచ్చితంగా ఒక కుటుంబం నుండి ఎన్నుకుంటూ వస్తూ, ఒక మంచి కార్యాలు చేస్తూ వస్తున్న విధానాన్ని, వాళ్ళని ఆశీర్వదిస్తున్న విధానాన్ని, వాళ్ళ సంతానాలు కష్టాలు ఎన్నో చూస్తూ ఉన్నారు వాళ్ళు. ఎన్నో విధాలుగా కష్టపడుతూ నిజంగానే తల్లి మాటను వింటూ ఆ విధంగా పెరుగుతూ ఉన్న విధానాన్ని బట్టి చూస్తూ ఉంటే, అంటే పితరుల దాని గురించి చెప్తూ వస్తూ, వాళ్ళని పెంచుతూ ఉన్న విధానాన్ని మనం చూస్తుంటే నిజంగానే ఇక్కడ గూడా దేవుడు ఎంతగానో యాకోబును వాడుకునేది మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా మనం కిందికి వచ్చినట్లయితే అదే విధంగా దేవుడు మోసే పట్ల, నిజంగానే మోసే పట్ల గూడా దేవుడు గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు. మోసేను గూడా నిజంగానే గదా జమ్ము పెట్టెలో పెట్టి నిజంగానే ఆ నైల్ నదిలో ఏయడం, తనను చూసుకుంటూ మిర్యాము ఉండడం, నిజంగానే అదే సమయంలో రాణి రావడం. అంటే ఆ సమయంలో వేరే వాళ్ళు ఎవరైనా వస్తే గూడా దేవుడు నిజంగానే తన చిత్తము మోసే పట్ల ఉంది కాబట్టి అక్కడ రానే రావాలి. రాణి వచ్చి ఆ బాబుని తీసుకోవాలి. తను పెంచుకోవడం అంటే ఒక అద్భుతం అక్కడ. అంటే తల్లి ఆశ వదులుకునింది అక్కడ. ఇంగ అయిపోయింది, నా బాబుని నేనైతే ఈ జమ్ము పెట్టెలో పెట్టేస్తున్నా, వదిలేస్తున్నా. ఇంగ సావు బతుకు మొత్తం దేవుడే జూసుకోని అన్నట్టుగానే వదిలేసింది. కాబట్టి దేవుడు అక్కడ తను ఎంతో నమ్మకముతో ఆ బాబుని అక్కడ వదిలేసింది గాబట్టి, దేవుడు నిజంగానే మిర్యాము ద్వారా అదే విధంగా ఆ తమ్ముని చూసుకుంటూ నిజంగా ఎంతో ఓపికతో చూసుకునింటదేమో. ఆహ్, ఆ యొక్క జమ్ము సాటుకుండి బాబు ఎక్కడ పోతున్నాడు, ఎక్కడ లేదు, ఏ విధంగా వెళ్తున్నాడని ఎంత ఆశతో ఆడ తను గూడా వాళ్ళ తమ్ముని కోసం చూస్తూ,
ఉండడం, అప్పుడే ఆమె రావడం, తను తీసుకోవడం అది దేవుని చిత్తం. కాబట్టి అదే విధంగా అక్కడనే ఒకవేళ వాళ్ళు మంత్రులు గాని, ఎవరన్నా గాని ఆ రాజ్యం నుంచి ఆయన అధికారం నుంచి వేరే వాళ్ళెవరైనా అక్కడ వచ్చి ఉంటే ఆయనను చంపేసేవారే మోషేను. కానీ దేవుని చిత్తం అక్కడ నెరవేరాలి కాబట్టి దేవుడు మోషేని ఆ విధంగా తీసుకొని రావడం. అంటే తల్లి తన ఆశలనన్నిటిని అక్కడ వదులుకొని మోషేని వదిలేసింది అని ఇప్పుడు తను ఒక గొప్ప నాయకునిగా ఇశ్రాయేలీయులనంతా నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. కాబట్టి అక్కడ ఒక గొప్ప కార్యాన్ని మనం చూసి ఉన్నాం. అదే విధంగా మనం కిందికి వచ్చినట్లయితే ఆదికాండంలోనే 37:1లో మనం కిందికొచ్చినట్లయితే యోసేపు. యోసేపు గురించి కూడా మనం చూసుకుంటే నిజంగానే అన్నలందరూ తనను ద్వేషించి నిజంగానే మా తండ్రి ఈయనను ఎక్కువగా ప్రేమిస్తున్నాడని చెప్పి తనను ఆ విధంగా వాళ్ళు ఎయ్యడం, గోతిలో ఎయడం. ఆ విధంగా అన్నలు అందరూ హింసించడం. అంటే ప్రేమను పొందలేకపోతున్నాం. చిన్నవాడైనా తననే ఎక్కువ ప్రేమిస్తున్నాడు మా నాన్న అని చెప్పి వాళ్ళు కొంచెం స్వార్థంతో, ద్వేషంతో ఉన్నప్పుడు నిజంగానే అక్కడ గూడా మోసే చానా యోసేపు చాలా గొప్పగా వాడబడినాడు. కాబట్టి తన అన్నలను, తన వారిని అందరిని చూసుకోవడం, తన జనాన్ని చూసుకోవడానికి దేవుడు అక్కడ యోసేపును గూడా వాడుకున్నట్టుగా చూస్తున్నాం. అంటే విధేయత. అంటే అన్నలకు నేను ఇది తీసుకెళ్ళాలి, అన్నలకు విధేయత చూపాలి అనే ఉద్దేశ్యంతోని ఆ చిన్న యోసేపు కదా! చిన్నవారి నుంచి దేవుడు నిజంగానే చిన్న చిన్న వారి నుంచి ఇస్సాకును చూసుకున్నాం, యాకోబుని చూసుకున్నాం, మోసేని చూసుకుంటున్నాం. యోసేపుని చూసుకుంటున్నాం. వారి యొక్క జీవితాలలో నిజంగానే దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు అంటే తల్లిదండ్రులకు విధేయతగా ఉంటూ, దేవుడు ఆ విధేయత చూపిన వారిని దేవుడు నిజంగానే ముందుకు తీసుకొస్తూ, కాపాడుతూ వస్తున్నాడు కాబట్టి, నిజంగానే ఇక్కడ గూడా మనం ఒక గొప్ప కార్యాన్ని చూస్తున్నాం యోసేపు పట్ల. యోసేపు జీవితం పట్ల గూడా మనం కొన్ని విషయాలన్నీ మనం బైబిల్‌లో చూసుకుంటే నిజంగానే చాలా గొప్ప కార్యాలు ఆయన పట్ల చేసి, ఈ యొక్క గ్రంథాన్ని మనకు ముందుకు తీసుకొని వస్తూ ఉన్నాడనేది మనకు అర్థమవుతుంది. అదే విధంగా ఇంగా మనం కిందకొస్తే చిన్నవాడైన దావీదు. దావీదు గూడా నిజంగానే అంత పెద్ద గొలియాతును చంపడం అంటే మామూలు విషయం కాదు. చిన్నవాడు కదా! ఎక్కడనో గొర్రెలు కాసుకుంటూ దేవుడు తనను వాడుకోవడం. అంటే ఎక్కడనో ఎన్నిక లేని వారిని దేవుడు ఎన్నిక చేసుకుంటాడంటే ఇదే విషయమేమో మనం చూసుకుంటే. నిజంగానే దావీదు పట్ల దేవుడు నిజంగానే ఎంత గొప్ప కార్యం, ఎంతో పెద్ద యుద్ధం నిజంగానే సౌలు చేత కానిది నిజంగా దేవుడు ఆ యొక్క చిన్న దావీదు నుంచి, ఆ యొక్క బాలుడుగా ఉన్న వాని నుంచి దేవుడు నిజంగానే ఎంత గొప్పగా వాడుకొని, నిజంగా మనం ఇప్పుడు ఈ విధంగా ఏ వాక్యం తీసుకుందామన్నా ఆదరణ కోసం, అన్నిటి కోసం మనం ఇప్పుడు కీర్తనల గ్రంథాన్ని చదువుకుంటాం. నిజంగానే ఆయన రాసిన రచనలు, నిజంగానే ఆయన యొక్క వాయిద్యము, ఇవన్నీ చూసుకుంటే చర్చిలో మనం చూసుకుంటే నిజంగానే ప్రతిదీ కీర్తనల గ్రంథం లేనిది మనం చర్చిని ఖచ్చితంగా ముగించలేం. కీర్తనల గ్రంథం ఖచ్చితంగా చదువుకుంటాం ప్రతి ఆరాధనలో. ఆయన జేసిన వాయిద్యాలు, ఆయన జేసినవన్నీ మనం జూస్తుంటే సంగీతం అదింత జూస్తే నిజంగానే సంగీతం లేనిదే మనం ముందుకు వెళ్ళలేము. కదా! ఈ విధంగా దావీదు పట్ల గూడా అంటే ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క విషయాన్ని మనం నేర్చుకునేలాగున, మనం ఏ విధంగా వాళ్ళ జీవితాల పట్ల ఆహ్, మన జీవితాలను సరిజేసుకోవాలి అని ఇది గూడా మనం ఇక్కడ చూస్తున్నాం. నిజంగా దావీదు పట్ల గూడా దేవుడు నిజంగా ఎంతో గొప్ప కార్యాన్ని చేసి ఉన్నాడు. అదే విధంగా ఇంకా మనం కిందకొచ్చినట్లయితే సమూయేలు నిజంగానే హన్నా ఎంతో ఎదురు జూసి ఉంది. సమూయేలు పట్ల గూడా దేవుడు నిజంగానే చిన్నవాడైన సమూయేలు కదా! ఆ సమూయేలు పట్ల గూడా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసి ఉన్నాడు. పిల్లలు లేక హన్నా ఎంతో ఇబ్బంది పడుతూ తల్లి యొక్క ఓపిక అక్కడ మనం చూస్తూ ఉన్నాం. బాలుని పెంచడం, పెంచే విధానాన్ని, పాలు ఇడిచే వరకు అక్కడ ఉండడం. నిజంగా ఆ సమూయేలు పట్ల అంటే సమూయేలు ద్వారా గూడా దేవుడు మనకు నిజంగా ఎంతో మంచి విషయాలు, గొప్ప విషయాలు మనం నేర్చుకుంటూ వస్తూ ఉన్నాం బైబిల్‌లో. నిజంగా ఆహ్, ఆ యొక్క చిన్నతనంలోనే దేవుడు ఆశతో తననక్కడ ఉంచడం, చేయడం. హ్మ్. అవన్నీ మనం చూస్తూ ఉంటే అక్కడ తల్లి ప్రేమ, కుమారుని యొక్క ప్రేమ మనం ఎంత గట్టిగా ఉంటది అనేది మనం చూసుకోవచ్చు ఆ విషయంలో గూడా. అంటే చిన్న పిల్లలున్నప్పుడే వాక్యం చెప్పడము, ఆ పిల్లలను ఆ దారిలో నడిపిస్తూ వస్తుంటే నిజంగానే పిల్లలు ఈ విధంగా పెరుగుతారు అనేది మనకు ఈ యొక్క బైబిల్ గ్రంథం ద్వారా మనకు అర్థమవుతుంది. అదే విధంగా ఎస్తేర్‌ని గూడా మనం చూసుకుంటే నిజంగానే వాళ్ళ చిన్నాన్న మాట విని
ఎస్తేరు పట్ల కూడా దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేసినాడు. ఎంతో రాజాని. అంటే తన ప్రజలు ఏ విధంగా ఎక్కడ నష్టపోకూడదు. నా బిడ్డలను ఈ విధంగా రక్షించుకోవాలి నేను అని దేవుడు ఒక్కొక్క తరం నుంచి, ఒక్కొక్క దాని నుంచి, ఒక్కొక్క యుద్ధం నుంచి, ఒక్కొక్క ఇబ్బందుల నుంచి, ఇరుకుల నుంచి ఒక్కొక్కరిని ఏర్పరచుకుంటూ వాళ్ళని తీసుకొస్తూ దాన్ని చూస్తే నిజంగానే ఎనక తల్లుల పాత్ర ఎంతో ఉంది. ఈ చిన్న పిల్లలను వాడుకుంటూ వస్తున్న విధానాన్ని బట్టి చూస్తే దేవుడు నిజంగానే చిన్నగున్నప్పటి నుంచే వాళ్ళని దారిలో నడిపిస్తూ ఆ పిల్లలను తీసుకొస్తున్న విధానాన్ని మనం చూస్తుంటే ఎంతో గొప్పగా మనము ఈ యొక్క కార్యాలను చూస్తూ ఉన్నాం. ఎస్తేరు పట్ల గూడా దేవుడు నిజంగానే గదా! ఎంత గొప్ప కార్యం. నిజంగా ఆమె మాట వినడం, వాళ్ళ చిన్నాన్న మాట వినడం, వెళ్ళడం, చెయ్యడం. నేను వెళ్ళను, చెయ్యను అనంటే ఆ యొక్క గొప్ప కార్యం మనం చూసేవారం కాము. కాబట్టి ఎస్తేరును గూడా దేవుడు ఎంతో గొప్పగా వాడుకొని నిజంగానే ఆ యొక్క జనాంగం నుంచి నిజంగా రక్షణ నిజంగానే నా జనుల కోసం నేను కష్టపడాలి అనేది ఆమె నిజంగా అక్కడ ఏర్పరచుకోవడం. అంటే ఒకరు అక్కడ హింసింపబడడం, అంటే ఒకరు ద్వేషింపబడడం, ఒకరు హెచ్చింపబడడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎస్తేరు పట్ల దేవుడు ఎంతో గొప్ప కార్యాలను చేస్తూ ఆ యొక్క జనాన్ని ముందుకు తీసుకొని వస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా యోబు గురించి గూడా చూస్తే ఇంకా కొంచెం మనం యోబు పిల్లలు నిజంగా దేవుడు యోబుకిచ్చిన ఓపిక, యోబుకిచ్చిన యథార్థత, నిజంగా పిల్లలు ఏ విధంగా వెళ్తారో, చెడు త్రోవలో వెళ్తారో అని దేవుడు ప్రతి నిత్యం, ప్రతి దినము పిల్లల కోసం ప్రార్థిస్తూ వస్తున్న విధానాన్ని బట్టి చూస్తే నిజంగా యోబు పిల్లలను కూడా దేవుడు ఎంతో గొప్పగా వాడుకున్నది మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రతి దినము మన కుటుంబాల, మన పిల్లల పట్ల మనం ఏ విధంగా ఉంటున్నాం, మన పిల్లలు ఏ విధంగా వెళ్తున్నారు, ఏ త్రోవలో వెళ్తున్నారు. ఖచ్చితంగా తల్లులమైన మనం, తల్లిదండ్రులమైన మనం పిల్లలను గమనిస్తూ ఆ యొక్క తోవలో నడిపించుకుంటూ వస్తూ ఉంటూనే నిజంగానే పిల్లల పట్ల, మన కుటుంబాల పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడని నేనైతే గట్టిగా విశ్వసిస్తాను. కాబట్టి నిజంగానే దేవా, మా పిల్లలు, మా కుటుంబాల పట్ల తండ్రి మంచి విధేయతగా పిల్లలు పెరుగుటకు సహాయం చేయదేవా అని ప్రతి దినము పిల్లల పట్ల ఖచ్చితంగా ప్రార్థిస్తూ వస్తూ ఉంటాను. కాబట్టి నిజంగానే దేవా, మా పిల్లలను కూడా మంచిగా వాడుకోవాలని చెప్పి ప్రతి దినము ప్రార్థన చేస్తూ, కుటుంబ ప్రార్థనలో, వ్యక్తిగత ప్రార్థనలో పిల్లలను నిజంగానే ఆ విధంగా మనం పెంచుతూ వస్తుంటే పిల్లలు కూడా సరైన దారిలో పెరుగుతూ నిజంగానే చివరి వరకు కూడా వాళ్ళ యొక్క జీవితాలలో చివరి వరకు కూడా ఆ పిల్లలు ఎదిగి వాళ్ళ పిల్లలను కూడా సరైన దారిలో తీసుకెళ్ళడానికి పిల్లలు ప్రయత్నం చేస్తారు ఖచ్చితంగా. కాబట్టి అవన్నీ మనం బోధించాలనేది ఒకటి. మనం ఈ బైబిల్ ద్వారానే పిల్లలకు మనం హెచ్చరిస్తూ, బోధిస్తూ వస్తూ ఉంటే పిల్లలు కూడా సరైన దారిలో నడుస్తారనేది నా యొక్క విశ్వాసం. అదే విధంగా మనం కిందికి వెళ్తే ఇందులో కూడా హ్మ్. ఎలీషా గు పట్ల అంటే కొంతమంది మంచిగా పిల్లలున్నారు. కొంతమంది ఆహ్, సరైన పిల్లలు లేకపోవడం గూడా మనం కొంచెం చూస్తూ ఉన్నాం. మంచి వారినొక్కడినే మనం తీసుకుంటున్నాం. బాగాలేని పిల్లలు గూడా ఉన్నారు బైబిల్ గ్రంథంలో. అంటే కొంచెం వ్యతిరేకత, అవిధేయతతో ఉన్న పిల్లలను గూడా మనం చూస్తూ ఉన్నాం. ఎలీషా ప్రవక్త పట్ల పిల్లలని నిజంగా ఆడైతే చూస్తాం గదా! బోడివాడ, బోడివాడ అని ఎక్కిరిస్తారు. అంటే అవిధేయతతో పెరిగిన పిల్లలను గూడా మనము ఈ బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. కాబట్టి మనము ఆ విధంగా పిల్లలను పెంచకుండగా సరైన దారిలో మనం పెంచితే నిజంగా పిల్లలు మనకు గూడా మంచి పేరు, ప్రఖ్యాతలు తీసుకొచ్చేలాగానే ఉంటారు. కాబట్టి పిల్లల పట్ల ప్రతి దినము మనం ప్రార్థన చేస్తూ పెంచుతూ వెళ్ళాలి. అదే విధంగా మనం పాత నిబంధనలో ఉన్న చిన్న పిల్లలను ఏ విధంగా పెరిగిండ్రు, ఏ విధంగా వచ్చిండ్రు, తల్లుల మాట ఏ విధంగా విన్నారు, దేవుడు చిన్నవారిగా ఉన్నప్పటి నుంచి పెద్దవారిగా ఏ విధంగా పెంచుకుంటూ వచ్చిండ్రు అనేది మనం ఇక్కడ క్లియర్‌గా చూస్తాం. అదే విధంగా క్రొత్త నిబంధనలో చూసుకుంటే నిజంగానే యేసు జననం గురించి కూడా చూసుకుంటే నిజంగానే దేవుడు చిన్నవానిగా ఉండి పెద్దగా అయ్యి నిజంగానే ఆ యొక్క సమాజంలో, సంఘంలో తను పెరిగే విధానం చూస్తూ ఉంటే ఈ విధంగా అయితే ఇది గాదు. డైరెక్ట్‌గా నేనే వెళ్ళాలి. కాబట్టి భూమి మీదకి నేనే వెళ్ళి ఈ జనాలు మాట వినరు. ఖచ్చితంగా నేనే వెళ్ళాలి అనే ఉద్దేశ్యంతోని దేవుడు మరియ గర్భాన జన్మించి చిన్నవానిగా ఉండి తల్లిదండ్రులకు విధేయత చూపుతూ నిజంగానే పెరిగి ప్రభువు నిజంగానే ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ ఆ శిలువపై మరణించి మన కోసమై మరణించి మన పాపాల నిమిత్తమై మరణించి మరి తిరిగి లేచిన దేవుని నిజంగానే ఎంతో ఓపిక అక్కడ తల్లి మరియ పట్ల. మరియ ఎంతో అవమానాన్ని భరించి గూడా నిజంగానే యేసుకు మంచి జననాన్ని ఇచ్చి ప్ర ప్రభువు పట్ల
నిజంగానే ఎంతో విధేయత కలిగి అక్కడ మరియా యొక్క యేసు యొక్క మనము ఆ యొక్క విధానాన్ని, ఆ యొక్క సంబంధాన్ని చూస్తూ ఉంటే నిజంగానే మంచి గొప్ప రక్షణ మనకు వచ్చిందని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి చిన్నవాడిగా ఉన్నప్పుడు ఎంతో విధేయతతో ఉండి తల్లిదండ్రుల మాట వింటూ పెద్దవాడై తన యొక్క సమాజంలో, సంఘంలో మంచి పేరుని తీసుకొని పాపుల నిమిత్తమై, మన నిమిత్తమై మరణించి తిరిగి లేచిన దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాం. కాబట్టి అదే విధంగా మనం బాప్తిసం ఇచ్చే యోహాను కూడా చూసుకుంటే నిజంగానే అక్కడ కూడా ఆయన చిన్నగున్నప్పటి నుంచి ఆయన యొక్క విధేయత, తల్లిదండ్రుల యొక్క పోషణ, తల్లిదండ్రుల యొక్క మాటకు తను లోబడి నిజంగానే అదే దారిలో నడవడం మనం చూస్తూ ఉంటాం. అదే విధంగా చిన్నవాడైనా అదే మనం క్రొత్త నిబంధన గ్రంథంలో చూసుకుంటే చిన్నవాడిని 5 రొట్టెలు 2 చేపలు తల్లి యొక్క ప్రేమ అక్కడ మనం చూస్తూ ఉన్నాం. తల్లి కుమారుని యొక్క ప్రేమ. ఆ రోజు ఆ బాబు 5 రొట్టెలు 2 చేపలు ఇయ్యకపోతే నిజంగానే ఆ స్టోరీ, ఆ కథ మనం ఈరోజు చదువుకునేవారం కాదు. నేనివ్వను మమ్మీ, నేనివ్వను అనని తను అనలేదు. ఆ యొక్క ప్రసంగం దేవుడి యొక్క యొక్క గుంపులో ఆ బాబు ఉండి అక్కడ వారందరికీ ఆహారం, ఆకలి తీర్చగలిగే బాబుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క చిన్నవాడు. వాళ్ళమ్మ గూడా అక్కడ వేరే విధంగా చెప్పలేదు ఆ బాబుకు. నాన్న ఈ రొట్టెలు నువ్వే పెట్టుకో, ఎవరికి ఇయ్యొద్దు. ఎవ్వరికి ఇయ్యొద్దు నాన్న, నీవు ఒక్కనివే తిను అని చెప్పి తల్లి చెప్పలేదు. ఆ బాబు గూడా ఆ విధంగా నేర్చుకోలేదు. అంటే అక్కడ వాళ్ళమ్మ అందరికి పెట్టాలి, పంచాలి, అందరి ప్రేమను పొందాలి, అందరికి విధేయత చూపాలి, అందరి మాట వినాలి అనేదే నేర్పించింటది గాబట్టి, తల్లి అక్కడ మంచి బోధించింది గాబట్టి, ఆ రోజు ఆ బాబు అక్కడ తన దగ్గర ఉన్నదంతా ఇచ్చిండు. అవును, 2 రొట్టెలు దాసుకోలేదు వాడు. ఒక్క రొట్టె గూడా దాసుకోలేదు. వాళ్ళమ్మ కట్టిన టిఫిన్ ఏదో కంప్లీట్‌గా మొత్తం అక్కడ వాళ్ళకు శిష్యులకు అప్పజెప్పిండు. అంటే బాబు గూడా నిజంగానే దేవునిలో ఎంతో వాడబడిండని మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క 5 రొట్టెలు 2 చేపలు ఇవ్వడం ద్వారా నిజంగానే తిని, తిని తృప్తి పడి మరి 12 గంపలకు నింపినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి నిజంగానే ఇక్కడ చిన్న బాలుని కూడా దేవుడు ఏ విధంగా వాడుకున్నాడనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే విధంగా పేతురు పట్ల రోదే అనే చిన్నది నిజంగానే పేతురు చెరసాలలో ఉన్నప్పుడు పేతురు కోసం సంఘమంతా ప్రార్థిస్తున్నప్పుడు అక్కడ చిన్నది అయిన రోదేని దేవుడు వాడుకున్నాడు. మో పేతురు స్వరాన్ని వినుటకు నిజంగానే గదా! పేతురు స్వరం విని తలుపులు తీయడం ఆ రోదే. కాబట్టి మనం అక్కడ చిన్న రోదేని గూడా దేవుడు వాడుకున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆ సంఘం పట్ల. కాబట్టి ఇట్లా ఒక్కొక్కరిని చిన్న పిల్లలని దేవుడు ఏ విధంగా వాడుకుంటూ వస్తున్నాడనేది బైబిల్‌లో మనం చూసుకుంటూ ఉన్నాం. అదే విధంగా అందుకే దేవుడు అదే మనకు బైబిల్ ద్వారా హెచ్చరిస్తది. చిన్న పిల్లల్ని ఆటంకపరచక నా యొద్దకు రానీయుడి అని అంటాడు. కాబట్టి నిజంగానే మనం చిన్న పిల్లల పట్ల ఎంతో మంచిది. ఆ పిల్లల పట్ల మనం ప్రతిదినం చేస్తూ మన నడక, మనం అంటున్నది, మనము ఏదైనా చెప్పితే అబద్ధం చెప్తే గూడా వెంటనే చెప్తారు. "నువ్వు అబద్ధం ఆడినావు" అని చెప్తుంటారు. కానీ ఆ పిల్లలలోని స్వార్థము, ద్వేషము, కపటము ఇలాంటిది ఉండదు పిల్లల మధ్యల. కాబట్టి నిజంగానే దేవుడు పిల్లల నుంచి ఏ విధంగా పెద్దగా వాడుకుంటూ, చేస్తూ వాళ్ళని వాళ్ళ దారిలో నడిపించుకుంటూ, సరైన దారిలో నడిపించుకుంటూ, కొన్ని రాజ్యాలను పరిపాలించి, చేసి మంచి పేరును సంపాదించుకున్న వారిని మనం బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని చూస్తూ ఉంటాం. కాబట్టి నిజంగా చిన్న పిల్లల పట్ల దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేస్తూ, అభివృద్ధి చేసిన ఎన్నో రాజ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఎంతో ప్రజలను నడిపిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి బైబిల్ గ్రంథం వరకు చివరి వరకు చిన్న పిల్లలను దేవుడు ఎంతో వాడుకుంటూ వచ్చిన విధానాన్ని మనం అందరం చూస్తూ ఉంటాం. కాబట్టి నిజంగానే తప్పిపోయిన కుమారుని గురించి కూడా మనం చూసుకుంటే నిజంగానే తప్పిపోయిన కుమారుడు హ్మ్. తండ్రి యొక్క ప్రేమను మర్చిపోయి తను వెళ్లి నిజంగానే ఆహ్, ఆ విధంగా నేను వెళ్తే బాగవుతాననుకున్నాడు గానీ బాగా కాలేదు. తిరిగి దేవుడు తన తండ్రి దగ్గరికి రప్పించే విధంగా చేసినాడు. కాబట్టంటే చెడు మార్గంలో తన బిడ్డలు ఎక్కడ వెళ్ళకూడదు అనేది దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి చెడు మార్గంలో పిల్లలు వెళ్ళకుండగా నిజంగా దేవుడు పట్టుకొని వస్తా ఉంటాడు. కాబట్టి మన పిల్లలను క్రైస్తవులైన మన పిల్లలను సెపరేట్‌గానే చూస్తాడు. సెపరేట్ తన ప్రేమనే పంచుతాడు. కానీ ఆ ప్రేమను మనం గుర్తించలేము. ఆ ప్రేమను మనం పొందలేము. అదే విధంగా మనం ఇంకొక చిన్న విషయము సిరియా దేశపు చిన్నది గూడా మనం జూసుకుంటే నయమాన్ రోగం బాగు చేయడానికి నిజంగానే వాళ్ళ తల్లి అక్కడ కరెక్ట్ బోధించింటది కాబట్టి
ఆ చిన్నది నా యజమానునికి ఈ కుష్ఠరోగం ఉంది గదా! ఫలానా ఆయన దగ్గరికి వెళ్తే, సౌలు దగ్గరికి వెళ్తే బాగు చేస్తాడు అనేది సిరియా దేశపు చిన్నది నిజంగా ఎంతగానం ఆలోచన జేసుంటది ఆ చిన్నది. పని జేయడానికొచ్చిన పాప పనే జేయాలి వాళ్ళింట్లో. అంత పెద్ద రాజగృహంలో పనే చేయాలి. కానీ అక్కడ ఆ పాప తలంచిన తలంపును చూస్తే మనం నిజంగానే చాలా ఆహ్, గర్వంగా ఫీల్ అవ్వాల్సి వస్తది. ఎందుకంటే అంత పెద్ద రాజగృహంలో నా యజమానునికి ఈ కుష్ఠరోగం ఉండకూడదు అని చెప్పి ఎంత మంచి ఆలోచన చేసి తన యజమానురాలతో చెప్పడం, చేయడం. ఆ యొక్క కుష్ఠరోగం తక్కువ కావడం, నయమాని యొక్క కుష్ఠరోగం తక్కువ కావడం చూస్తూ ఉంటాం. అంటే చిన్న పిల్లలను దేవుడు ఎంతగానో వాడుకుంటున్న విధానాన్ని, వాళ్ళ పట్ల చేసిన అద్భుతాలను మనం చూస్తూ ఉంటే నిజంగానే చిన్నవానిగా ఉన్నప్పుడే మనం దేవునికి సమర్పించాలనేది ఈ యొక్క దాని ద్వారా నేను తెలుసుకున్న విధానం. కాబట్టి నిజంగానే దేవుడు చిన్న పిల్లల పట్ల ఎన్నో గొప్ప కార్యాలు చేస్తాడు. వాళ్ళ మాటను గూడా మనం వినాలి. కొన్నిసార్లు పిల్లలు చాలా నిజమైనదే చెప్తూ ఉంటారు. వాళ్ళ మాటలు గూడా మనం వింటూ ఉండాలి. వాళ్ళకొచ్చిన తలంపులని, చిన్న పిల్లవానివి గదా! కూర్చో నీకేం తెలుసు? చిన్న పిల్లవానివి గదా! నీకెందుకు ఇవన్నీ అని అనగూడదు అనేది అనిపిస్తది నాకు ఖచ్చితంగా. కాబట్టి ఆ పిల్లలను మనం పెంచే విధానం ప్రతిదినం చెప్తూ ఉంటే కొంతమంది ఉంటారు. చెడు పిల్లలు గూడా ఉంటారు. కానీ కొన్నిసార్లు చెప్పితే మారిపోయే పిల్లలు గూడా ఉంటారు. కాబట్టి మనము ఆహ్, మన కుటుంబాల పట్ల మన పిల్లలను ఏ విధంగా వెళ్తున్నారు? సరైన దారిలో వెళ్తున్నారా లేదా? అనేది బైబిల్ ద్వారా హెచ్చరిస్తూ పలాని బైబిల్‌లో పలానా అధ్యాయం ద్వారా, పలాని వ్యక్తి ద్వారా, పలాని ప్రవక్త ద్వారా చిన్నవానిగా ఉన్నప్పుడు ఈ విధంగా ఉన్నాడు. పెద్దవాడిగా అయినప్పుడు ఈ విధంగా మారిండు. ఆయన ద్వారా ఈ యొక్క రాజ్యం ఏర్పడింది. ఆయన ద్వారా మనం ఈ విధంగా ఉన్నాం అనేది ప్రతి కుటుంబంలో మనం పిల్లలకి ఇది బోధిస్తూ వస్తూ ఉంటే, పిల్లలు గూడా సరైన దారిలో వస్తారు. ఎందుకంటే ఈ దినాలు చాలా చెడ్డ దినాలు. కాబట్టి పిల్లలను ఏ విధంగా పెంచాలా అనేది కూడా భయమైతుంది తల్లిదండ్రులకు. కాబట్టి పిల్లలు సరైన దారిలో వస్తారా? రారా? అనేది కూడా ఒక భయముంది. కాబట్టి దేవా నిజంగానే మా పిల్లలు సరైన దారిలో వచ్చులాగున మనమందరం ప్రార్థిస్తూ వెళ్తే నిజంగానే ఖచ్చితంగా పిల్లలు కూడా సరైన దారిలో వస్తారనేది గట్టి విశ్వాసం ఉంది మాకు. కాబట్టి నిజంగానే ప్రతి కుటుంబంలో చిన్న పిల్లలుంటారు. ప్రతి కుటుంబంలో ఆ పిల్లలకు బోధించాలి. యవనస్తులుగా దేవుడు ఏ విధంగా వాడుకున్నాడు? పుట్టుకతో ఏ విధంగా వాడుకున్నాడు? గర్భంలోనే నిన్ను నేను ఏర్పరచుకున్నానని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి ఇవన్నీ విషయాలు మనం చూస్తూ ఉంటే, ఇన్ని విషయాలు మనం ఆ పిల్లలకు బోధిస్తూ ఉంటే, నిజంగానే ఖచ్చితంగా ప్రతి పిల్లగాడు మారుతాడు. ఖచ్చితంగా సండే స్కూల్ అనేది అవసరము. వీబీఎస్ అనేది చాలా అవసరం. కాబట్టి నిజంగానే మనం ఈ యొక్క జూన్ ద్వారా గూడా పాలన్న ఆలోచన చేసిన విధానం, పెద్దల ఆలోచన చేసిన విధానం బట్టి ఖచ్చితంగా వీబీఎస్ జరిపించాలని చెప్పి ఈ సమ్మర్‌లో వీబీఎస్ జరిపించడం ద్వారా పిల్లలు ఎన్నో వాక్యాలు నేర్చుకోవడం ద్వారా చిన్న చిన్న కథలు నేర్చుకొని అప్పుడే చెప్తాం మనం. అబద్ధం ఆడకూడదు, దొంగతనం చేయకూడదు, మోసం చేయకూడదు, నీ తల్లిదండ్రులను ప్రేమించు అనేది ఖచ్చితంగా చెప్తాం ఆ పిల్లలకు. కాబట్టి ఖచ్చితంగా ఆ పిల్లలకు 10 ఆజ్ఞలు ఖచ్చితంగా నేర్పించాలి. ప్రేమను పంచాలి. ప్రేమను ఏ విధంగా పంచాలి అనేది కూడా మనం ఖచ్చితంగా నేర్పిస్తే పిల్లలు ఖచ్చితంగా చెడు మార్గంలో వెళ్ళకుండా సరైన దారిలో వెళ్తారని నా యొక్క విశ్వాసం. కాబట్టి దేవుడు నాకిచ్చిన ఈ యొక్క అవకాశానికై వందనాలు చెల్లిస్తున్నాను. ఇచ్చిన పెద్దలకు కూడా నా యొక్క వందనాలు తెలియజేస్తూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని ముగిస్తున్నాను. థాంక్ యూ. థాంక్ యూ టు ఆల్.